అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేటితరం అవ్వ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ అడుగుతున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అడుగుతున్నారు కదా. సో మీకు యూజ్ అవుతుందని ఒక బిజినెస్ అయితే మేము ముందు తీసుకొస్తున్నా. ఇది బిజినెసే అనుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనుకోవచ్చు, మరి ఎట్లయినా అనుకోవచ్చు. ఇక నేను మీకు ఇవ్వబోయేది ఇదే అండి. ఇప్పుడు ఇదనేది నేను డీలర్షిప్ తీసుకున్నా కాబట్టి మీకు ఈ బిజినెస్ నేనే ఓన్గా ఇస్తున్నా. మీరు ఎక్కడ నుండైనా చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ, పల్లెటూర్లు అట్లానే ఏం లేదండి. ఎక్కడ నుండైనా మీరు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. ఒక్కసారి కష్టపడితే చాలు. హాయిగా జస్ట్ ఫోన్తోనే మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఇక మీకు ఇది కావాలంటే నేను పంపిస్తాను. మీరు ఎక్కడున్నా, నేనే ఇది బిజినెస్ స్టార్ట్ చేసిన కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా నేను పంపిస్తాను, సరేనా? సో ఈ బిజినెస్ మరి మీరు చేయగలరా? ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ మీరు చేయగలరా? మీరు చూడండి. మరి ఇది ఏంటి? దీన్ని వామిగార్డ్ అంటాము. అలాగే డిస్పోజబుల్ సిక్నెస్ బ్యాగ్. ఇది ఫస్ట్ దీన్ని దేనికి యూజ్ చేస్తారనే మనకు తెలియాలి. ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్నాం, వామిటింగ్ వచ్చిందనుకో చక్కగా దీంట్లో వామిటింగ్ చేసేసుకోవచ్చు. లేదు, పిల్లలు ఉంటారండి మనతో, మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు వాళ్ళకి అర్జెంట్ వాష్రూమ్ వచ్చిందనుకో దీంట్లో చేసుకోవచ్చు. దీంట్లో మరి వాష్రూమ్ చేస్తే మరి లీక్ అవుతుందా అంటే లేదండి, లీక్ ప్రూఫ్ ఇది. 1 లీటర్ వరకు కూడా మనం దీంట్లో వాటర్ పోసి మీకు చూపిస్తా, అస్సలు లీక్ అవ్వదు, సరేనా? అలాగే అదంతా కూడా అబ్జర్వ్ చేసుకొని ఒక జెల్ లాగా ఫామ్ అయిపోతుంది. వాసన అస్సలే రాదు మీరు ఇందులో టాయిలెట్ చేయించినా కూడా పిల్లలతో. అలాగే బెడ్ మీద ఉన్న పేషెంట్స్ కండి, లేదు పెరాలసిస్ వచ్చో, లేదంటే ఏదైనా కాల్ ఫ్రాక్చర్ అయ్యో, లేదంటే హెల్త్ బాగాలేకనో బెడ్కి అంకితమైన వాళ్ళు కానీ, కొద్ది రోజులు హెల్త్ బాగాలేక సిక్నెస్తో బెడ్ మీద ఉన్న వాళ్ళకి కానీ, లేదు అంటే ఏదో ఒక సందర్భంలో వామిటింగ్స్ అవుతుంటాయి, పెద్దవాళ్ళకి కావచ్చు, పిల్లలకి కావచ్చు. అలాంటి వాళ్ళకి కానీ, ఇంకొకటి చిన్న పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు, వామిటింగ్స్ అయినప్పుడు మనం స్కూల్కి పంపిస్తే వాళ్ళతో పాటు బ్యాగ్లో ఇది పెట్టి పంపించినామనుకో వామిటింగ్ దీంట్లోనే చేసుకోవచ్చు, అస్సలు వీక్ అవ్వదు, చక్కగా ఫోల్డ్ చేసి పడేయచ్చు. ఇది అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇది ఎక్కువగా హాస్పిటల్లో బాగా సేల్ అవుతుందండి. ఇన్పేషెంట్స్కి, ప్రతి ఇన్పేషెంట్ ఇది ఒకటి తీసుకోవచ్చు. కాబట్టి మరి ఇది ఎట్లా, దీని బిజినెస్ ఏంటి అనేది మీకు చెప్తున్నా అండి. ఇది బిజినెస్ అండి. ఇప్పుడు నేనైతే దీన్ని రిటైల్గా అయితే 20 రూపీస్కి ఒకటి ఇస్తున్నా అండి. ఓకే, హోల్సేల్ రేట్ వేరే ఉంటుంది. మరి ఒకటి అమ్ముతామా అంటే ఒక్కటైతే పంపించండి. మీకు ఎవరికైనా మీరు ఎక్కడ నుండైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీరు ఎక్కడ నుండైనా ఆర్డర్ పెట్టుకోండి. ఇది నేను 10 కంటే తక్కువ ఇవ్వండి. రిటైల్ అయితే 10 కంటే తక్కువ ఇవ్వం. మరి 10కి ఎంత అంటే 225 రూపీస్ అండి. 225 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. షిప్పింగ్ ఏం లేదు, ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తా. 225 రూపీస్లో ఫ్రీ షిప్పింగ్. ఇది 10 పంపిస్తా అండి. 1, 2 అయితే పంపించాను. ఇది రిటైల్ ప్రైస్ అండి. మరి హోల్సేల్గా కావాలి, మేము కూడా సేల్ చేసుకుంటాము, నాతో పాటు మీరు కూడా బిజినెస్ చేయాలనుకుంటే ఇదైతే మంచి ప్రైస్ చెప్తానండి నేను మీకు. మీరు కూడా చక్కగా సేల్ చేసుకోండి. ఒక్కసారి కష్టపడాలి. ఎట్లా కష్టపడాలంటే మరి ఇది ఎక్కువగా హాస్పిటల్లో ప్రతి పేషెంట్ అడ్మిట్ అయిన వాళ్ళకి అవసరం కాబట్టి అక్కడ మెడికల్ షాప్లో మనం వీటిని సేల్ చేసుకోవచ్చు. దీని మీద ఎంఆర్పి వచ్చేసి 50 రూపాయలు ఉంటుందండి. 50 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. సో మీరు అక్కడ వాళ్ళకి 20 రూపీస్, 25 అట్లా ఇచ్చుకోవచ్చు. వాళ్ళు ఎక్కువ అమ్ముకుంటారు, సరేనా? 25 రూపీస్ వరకు మీరు ఇచ్చుకోవచ్చు అండి. దీని మీద మీకు ఒక 9 రూపీస్, 10 రూపీస్ లాభం అనేది వస్తుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మరి ఇది సేల్ చేసుకోవాలి, మేము కూడా ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా మన పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, వాట్సాప్కి వచ్చి కాంటాక్ట్ అవ్వండి. లేదు అంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి, కామెంట్ చేస్తే నా నెంబర్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి ఈ బిజినెస్ మరి జరుగుతుందా అంటే చాలా బాగా జరుగుతుందండి. యాక్చువల్గా ఏంటి అంటే ఈ బిజినెస్ ఏదైనా కూడా అనుకోకుండానే వస్తున్నాయండి నాకు ఆఫర్. నాకు అడిగినారు, మీరు మెడికల్ ఫీల్డ్ కదా, ఈ బ్యాగ్స్ ఉన్నాయి, మీరు ఈ బిజినెస్ చేసుకోగలరా అంటే నేను ఫస్ట్ శాంపుల్స్కి కొన్ని తీసుకొని సో నేను వచ్చేసి హాస్పిటల్ పక్కన చిన్న మెడికల్ షాప్ ఉంది, దాంట్లో శాంపుల్కి అయితే పెట్టినా. వచ్చిన కొందరు వామిటింగ్ పేషెంట్స్కి అయితే నేను చెప్పినండి, ఇట్లా సిక్నెస్ బ్యాగ్స్ ఉంటాయి, వామిటింగ్ చేసుకోవచ్చు, అది లీక్ ప్రూఫ్ అని చెప్పినాను. చెప్పగానే తీసుకున్నారండి. నేనైతే 20 రూపీస్కి ఒకటి ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళు 30 రూపీస్కి ఒకటి అమ్ముకోరు. సో 30కి అమ్ముకోవచ్చు, 40 కూడా అమ్ముకోవచ్చు అండి. సో దీని మీద అయితే ఎంఆర్పి 50 రూపీస్ ఉంటుంది. మీరు ఎవరైనా నాతో పాటు ఈ బిజినెస్ చెయ్యాలి అనుకుంటే సో కామెంట్ చేయండి, నా నంబర్ అనేది ఇస్తాండి మీకు. ఎవరైనా చేసుకోవచ్చు. అయితే హోల్సేల్గా నేను మీకు ఇవ్వాలి అంటే 100 అండి, 100 తీసుకోవాల్సి వస్తుంది. 10 అయితే పంపించాను.
హోల్సేల్ రేట్ అనేది వేరే ఉంటుంది. చెప్పాను కదా, రిటైల్ అయితే మీరు 10 తీసుకుంటే నేను 225కి ఫ్రీ షిప్పింగ్ పంపిస్తాను అండి, మీకు ఎక్కడికైనా నేను పంపిస్తాను. ఓకే, అది అయితే రిటైల్ వాళ్ళకి. సో మరి హోల్సేల్గా మీరు తీసుకోవాలనుకుంటే హోల్సేల్ ప్రైస్ వచ్చేసి మీకు ఒకటి నేను వచ్చేసి 16 రూపాయలకి ఇస్తాను అండి. ఒకటి 16 రూపాయలు ఇస్తాను. కరెక్ట్ 100 తీసుకోవాలి, 100 తీసుకుంటేనే ఆ రేట్ అనేది ఇస్తాను నేను. ఓకే, మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ బిజినెస్ చెయ్యాలి అనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నేనైతే చెప్పాను కదండి, అసలు బిజినెస్ ఇది నన్ను అడిగినప్పుడు నాకు కొంచెం డౌట్ అనిపించింది, పోతాయా పోదా అని. మెడికల్ షాప్లో పెట్టానే మరి తెలిసిపోతుందా అంటే తెలియదు కదండి. సో నేను అక్కడ పేషెంట్లకు చెప్పిన, ఇట్లా బ్యాగ్స్ అక్కడ ఉన్నాయి, మీకు యూజ్ అవుతుంది అంటే. ఇప్పుడు మన మెడికల్ షాప్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నాయి తీసుకోండి. సో వామిటింగ్స్ అయ్యే వాళ్ళకి చెప్పిన, పేషెంట్లు వచ్చిన వాళ్ళకి. అట్లనే మనం ఒక హాస్పిటల్లో పెట్టినాం, ఒక మెడికల్ షాప్ వాళ్ళకి చెప్తే అక్కడ సిస్టర్లకు కూడా చెప్తారు మెడికల్ షాప్ వాళ్ళు. అప్పుడు వాళ్ళ సిస్టర్లు కూడా చెప్తారండి, అక్కడ ఇన్ పేషెంట్ అందరికీ చెప్తారు, మెడికల్ షాప్లో ఆ బ్యాగ్స్ దొరుకుతాయి తెచ్చుకోండి అని చెప్తారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందుకని ఫస్ట్ టైం మనం ఎవరికి చెప్పాలి, ఫస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు ఈ బిజినెస్ మరి మనం ఎట్లా చేయాలి అంటే, ఎక్కువగా సేల్ పెరగాలి, మన బిజినెస్ బాగా జరగాలంటే సో అటాచ్డ్ హాస్పిటల్ ఉన్న మెడికల్ షాప్లోనే మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అమ్మగలిగితే ఇది మంచి బిజినెస్ అండి. ఒక్కసారి మనం అమ్మినామంటే ప్రతిసారి వాళ్ళే ఫోన్ చేస్తారు, మనం ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లా ఒక 2-3 మెడికల్ షాప్స్ పట్టుకున్నా సరిపోతుందండి. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర పెట్టిరనుకో, మరి వాళ్ళు ఎట్లా సేల్ చేసుకుంటారు, ఇది ఇప్పుడు అందరికి తెలియదు కదా. వాళ్ళు హాస్పిటల్ ఉన్న సిస్టర్లకు చెప్తారు. సో అడ్మిట్ ఉన్న పేషెంట్స్కి సిస్టర్ చెప్తుంది అన్నట్టు, మెడికల్ షాప్లో బ్యాగ్స్ దొరుకుతాయి తెచ్చుకోండి, మీకు ఏది అవసరం ఉన్నా, వామిటింగ్ కానీ దగ్గొస్తే ఉమ్మడానికి కానీ ఇంకా ఏదైనా పర్పస్కి ఇది బాగా పనికొస్తుంది అన్నట్టు వాళ్ళకి చెప్తారు. అందుకనే ఇదైతే బాగా జరుగుతుందండి. సో నా శాంపుల్గా నేను కొద్దిగా చేసిన కాబట్టి నేను చెప్తున్నా, ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, ఈ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు నాతో పాటు మీరు కూడా చేయండి. ఎందుకంటే నేను ఒక్కదాన్ని బాగుపడడం కాదు, మీరు కూడా బాగుపడతారు. చాలామంది నన్ను వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పండి అక్క, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చెప్పండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా చెప్పండి, ఇక నేను బ్యాగ్స్ వీడియో పెట్టినా కదా దాని గురించి అడుగుతున్నారండి. సో ఇది కూడా చేసుకోవచ్చు అండి, ఇది మన చేతిలో పని, కష్టపడాల్సిన పని లేదు. ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఒక 5 మెడికల్ షాప్ చెప్తే దాంట్లో 2 పట్టుకోవచ్చు కదా మనం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబరు మల్లేశ్వర్ గారు ఒక చిన్న హెల్ప్ అయితే అడిగారు. అది ఏంటి అంటే, తను పెట్ బ్యాంగిల్స్ చేస్తున్నా అని కొంచెం వీడియోలో చెప్పండి అని చెప్పారు. సో తనకైతే హెల్ప్ అడిగింది కాబట్టి నేను చేస్తున్నాను. మీకు ఎవరికైనా పెట్ బ్యాంగిల్స్ కావాలంటే మల్లేశ్వర్ గారిని కాంటాక్ట్ అవ్వండి, తన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఇలాగే మీరు ఇంట్లో ఎవరైనా ఏదైనా వర్క్ ఫ్రమ్ ఇంట్లోనే ఏదైనా చేస్తూ మీకు బిజినెస్ సపోర్ట్ కావాలనుకుంటే, హెల్ప్ కావాలనుకుంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. చేసాను. అయ్యో మళ్ళీ ఇది ప్రమోషన్ వీడియోనా ఇట్లాంటివి అనకండి, నేను ప్రమోషన్ వీడియోస్ అయితే చేయలేదండి. ఏదైనా హెల్ప్ మటుకే చేస్తున్నాను. మీలో ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు అది చూపిస్తాను, బ్యాగ్ చూపిస్తాను పదండి. పౌడర్ అనేది ఉంటుందండి, ఇట్లా సౌండ్ చేస్తే మట్టుకే తెలుస్తుంది. మనకి ఇట్లా చూస్తే కనపడదు ఏమి. చూస్తున్నారా ఎంత పెద్దగా అయిందో, ఇట్లా చేస్తే ఇంత పెద్దగా అయితే అవుతుంది. మొత్తం పోసేసిన ఖాళీ మొత్తం, దీంట్లో హాఫ్ వరకు వచ్చింది మనకి వాటర్. ఇది వామిటింగ్ కానీ, లేదంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు పిల్లలకు కానీ, లేదు అంటే షుగర్ పేషెంట్స్ కానీ, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ట్రావెలింగ్ చేసేటప్పుడు దీంట్లో ఒకవేళ యూరిన్ పట్టినా కూడా ఇది స్మెల్ అనేది రాదు. జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది, ఎక్కడ లీక్ అనేది లేదు. చూస్తున్నారు కదా ఎంత వాటర్ వేసిన. ఇక్కడ రాసింది చూస్తున్నారా, హౌ టు యూజ్. ఓపెన్ ద బ్యాగ్ ఫుల్లీ అండ్ వామిట్ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్యాగ్, ఫోల్డ్ ద ట్యాప్ అండ్ లాక్ టు సీల్. ఓకే, ఇట్లా సీల్ చేసేయాలి మనం. బ్యాగ్ చూద్దామండి. చూస్తున్నారు కదా మనకి ఎట్లయిపోయిందో, ఇది జెల్లులా అయింది. మనం ఏదైనా వాటర్ కానీ వామిటింగ్ కానీ ఏది వేసినా కూడా అబ్జర్వ్ చేసుకొని ఇట్లా జెల్లు లాగైతే మనకి అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బిజినెస్ అయితే నేను స్టార్ట్ చేయబోతున్నాను. నాతో పాటు మీరు కూడా చేయాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నా ఫోన్ నెంబర్ అనేది ఇస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. బాయ్.